శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతం శ్రీ శ్రీధర శివరామ దీక్షిత అఖిల భారత ప్రసార కమిటీ ఆధ్వర్యంలో మమ గురుదేవులైన జ్ఞాన గంధర్వులు శ్రీ కరుణానంద కర్రప్పరవర్య పాదపద్మములకు శతకోటి ద్వాదశ నమస్కారములు సమర్పిస్తున్నాను. ఎంతోమంది శిష్యులు ఎన్నెన్నో రాష్ట్రాల నుంచో అంటే ఉపన్యాసాలు విందామని పెద్ద పెద్ద ఆరాధనలకు వస్తూ పోతూనే ఉన్నారు. ఉండి ఎరిక గురించి చెప్పిన గురువులే కానీ ఎరికని విడిపించి ఎరికని కుకుటేరుతో తీసేసి గురుడు ఎక్కడున్నాడు? ఈ ఎరిక స్వభావమే కానీ ఏ గురువు కూడా ఎరికని అంటే కుకుటేరుతో తీసేస్తాను అన్న గురుడు మాకు దొరకలేదు అని ఎంతోమంది శిష్యులు ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఎందుకనగా ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక. అంటే ఎరికిని కుకుటేరుతోటి తీయగల సత్తా ఉన్న గురుడే సద్గురు స్వరూపుడు. ఎరికిని కుకుటేరుతో తీసేస్తాను అన్నవాడికి తీయించుకున్న శిష్యుడు దొరకడు. సరే, ఎరికిని కుకుటేరుతో తీపించుకుంటాను అన్న శిష్యుడికి ఎరికిని కుకుటేరుతో తీసి గురుడు దొరకడు. అంటే ఈయనకి అయినా దొరకడు, ఆయనకి ఈయన దొరకడు. ఎందుకనగా ఎరిక స్వభావంలో ఉన్న గురువులే కానీ ఇహంగ మార్గానికి చెందిన పరిపూర్ణ గురువులు కోటికొక్కడు ఉంటాడు. అందుకే మన దక్షిణామూర్తి నలుగురు మునులు శనుకుడు, సనాసనుడు, సనతనంద, సనత కుమార ఈ నలుగురు బ్రహ్మ మానసిక పుత్రులు. బ్రహ్మకు మానసిక పుత్రులు అయినప్పటికీ వీళ్ళకి బ్రహ్మదేవుడిని నువ్వు నాన్న నువ్వు దేవుడివా అంటే నేను దేవుడిని కాదు అని బ్రహ్మ అంటే నువ్వు దేవుడి కాకపోతే నువ్వెందుకని ఆయన్ని శపించేసి విష్ణు దగ్గరికి వెళ్ళారు. ఆ విష్ణు దగ్గరికి వెళ్ళిన తర్వాత నాయన నువ్వు దేవుడివా దేవుడి కాదంటే ఏమో నాకు తెలీదు అని ఎప్పుడైతే విష్ణు అన్నాడో నువ్వెందుకు దేవుడి కాకపోతే ఆయన్ని శపించేసి అంటే ఈ నలుగురు కైలాసానికి వెళ్ళిపోతున్నారు. నారదుడు ముందుగా వెళ్ళి పరమాత్మ, పరంధామ, పరమశివ, బ్రహ్మ మానస పుత్రులు నలుగురు నీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఇద్దరిని శపించేసి కైలాసానికి వస్తున్నారు తిన్నగా అంటే రాని అని శివుడు అన్నాడు. అన్న తర్వాత వీరు మెట్లెక్కి దక్షిణానికి ముఖం పెట్టి దక్షిణామూర్తి శనమయ ముద్రలో ఉన్నాడు. శనమయ ముద్రలో ఉన్న తర్వాత వీరు దక్షిణాముఖంగా వచ్చి చూచారు. చూడగాలే ఆహా పరమాత్మ మాకు సూచన అయిపోయింది, చాలు నువ్వే దేవుడువు, సద్గురు స్వరూపానువు, సద్గురుమూర్తివని బ్రహ్మ మానసిక పుత్రులకి శిష్య వినుము. గురువు అన్నవాడు ఈ చిన్మయ ముద్ర నుంచే శిష్యునికి వివరంగా చెప్పాలి. ఈ మూడు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు, ఈ మూడు కూడా గుణాలు, తమో రజో సప్త గుణాలు. ఈ రెండు కలిసిందే జీవుడు పరమాత్మ. ఈ రెండు ఎరిక అన్నదాన్ని కుకుడేరుతో తీసి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపంలో శిష్యుడు ఐక్యం అవ్వాలంటే గురుడు సాష్టమగా చిన్మయ ముద్ర గురించి తెలియపరచాలి శిష్యునకు. అప్పుడే శిష్యుడు పరిపూర్ణ బోధకి అవగాహన పురుడు అవుతాడు. ఈ పరిపూర్ణములో ఆరుతేరి 10,000 మందికి చెప్పే ప్రయోజకుడిని నిన్ను తయారు చేస్తానని గురువు ఇచ్చిని
అప్పయము తప్పకంట చెయ్యాలంటే శిష్యుడిని ముందు పరిపూర్ణ బోధలో ఆరు తీర్చాలి. జై సద్గురు ఆత్మ.